నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో స్నానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మాఘ స్నానం ఏ సమయంలో చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, మాఘ స్నానం వల్ల పురాణాల పరంగా ఎవరు ఎటువంటి ప్రయోజనాలు పొందారో పరిశీలిద్దాం. మాఘమాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం. దానికి కారణం ఏంటంటే మనకి ఆ కా మా వై అని 4 మాసాలను చెప్పారు. అంటే ఆషాఢ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసం. ఈ 4 మాసాలు కూడా చాలా శక్తివంతమైన మాసాలని ఆ కా మావై అనే పేరుతో వీటిని పిలవటం జరిగింది. ఈ మాసాలలో మాఘమాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు జల రూపంలో ఉంటాడు. కాబట్టి ఈ మాసంలో సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి అరుణోదయ కాలంలో, కోడి కూసే సమయంలో నదీ స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నదీ స్నానం చేయటం వీలు కాకపోతే గృహంలో అయినా సరే చన్నీళ్లతో స్నానం చేయవచ్చు. అయితే తెల్లవారుజామున కోడి కూసే సమయంలో స్నానం చేయటం వీలు కాకపోయినా ప్రతిరోజు కూడా మకర లగ్నం ఉన్న సమయంలో మాఘమాసంలో స్నానం చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే, దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ, విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి, దుఃఖాలు దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవటానికి ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం, ప్రాతకాలంలోనే స్నానం చేస్తున్నాను, నాకున్న పాపాలన్నీ తొలగింపజేసుకోవాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అలాగే మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రయాగ అంటే త్రివేణి సంగమం. ఎందుకంటే మనకు పౌరాణిక గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయంటే, అదితి 12 సంవత్సరాల పాటు ప్రయాగలో స్నానం చేయటం వల్ల మాఘమాసంలో 12 ఆదిత్యులు పుత్రులుగా జన్మించారు. శచీదేవి 9 సంవత్సరాల పాటు ప్రయాగలో స్నానం చేయటం వల్ల దేవేంద్రునికి భార్య అయింది. అత్రి మహర్షి, అనసూయ ప్రయాగలో మాఘమాసంలో స్నానం చేయటం వల్ల లోకాలను కరువు కాటకాల నుంచి కాపాడేటటువంటి శక్తిని పొందారని పురాణాల్లో చెప్పారు. మార్కండేయ మహర్షి తల్లిదండ్రులు కూడా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటం వల్లే మార్కండేయుడిని పుత్రుడిగా పొందారని కూడా చెప్పారు. అంటే ప్రయాగ స్నానం మాఘమాసంలో అంతటి శక్తివంతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా మాఘమాసంలో త్రివేణి సంగమ స్నానం, ప్రయాగలో స్నానం తప్పనిసరిగా ఆచరించాలి. అలా స్నానం చేయలేని వాళ్ళు గృహంలో స్నానం చేసేటప్పుడు ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేసినా కూడా మానసికంగా ప్రయాగలో స్నానం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మాఘ స్నానం విశిష్టత గురించి పద్మపురాణంలో ఏం చెప్పారంటే, మాఘే స్నానం మాఘస్నానం విశిష్యతే న జపైః నైవ దానైశ్చ నా హోమైః నార్పణైస్తథా అంటూ పద్మపురాణంలో శ్లోకం చెప్పారు. అంటే మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేసినట్లయితే ఎన్నో జపాలు చేసిన ఫలితం, ఎన్నో తర్పణాలు ఇచ్చిన ఫలితం, ఎన్నో హోమాలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అందుకే ఆ జన్మ కృత పాపాని సద్య నశ్యంతి మాఘ స్నానే అంటుంది పద్మపురాణం. జన్మ జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలు చేసేటటువంటి శక్తి మాఘమాసంలో చేసేటటువంటి స్నానానికి ఉందని పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో మాఘ స్నానం చేయండి. శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మాఘ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఇంత హల్కా పరికరాలతో ఒక్కడు బయలుదేరి ముల్లోకాల్ని జయించుతున్నాడంటే అంత అసమర్థుడికి, అసమర్థపు ఆయుధాలకి కేవలం నీ కటాక్షం నుంచి వచ్చినటువంటి బలం వల్ల ఇంత పని చేయగలుగుతున్నాడు తల్లి అన్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో అసమర్థుల్ని సమర్థుల్ని చేయగలిగే శక్తి అమ్మవారిది అని చెప్తూ, అదేవిధంగా కాది విద్య అని శ్రీ విద్య యొక్క మహిమని ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. ఒకటి అమ్మ రూపం స్ఫురించింది, అమ్మ పాదములే అభయవరదాలను ఇస్తాయని చెప్తున్నారు. అందుకే దేవతలు కూడా ఆరాధించి, ఆ విష్ణువు నిన్ను ఆరాధించి అంత పని చేశాడు, మన్మధుడు ఆరాధించగలిగాడు.
అంటూ మన్మధుడికి సంబంధించి ప్రత్యేకించి ఒక శ్లోకం చెప్పడంలో అసమర్థులు కూడా సమర్థులవుతారు సుమా అని చెప్తూ, ఇంత తెలుసుకుని ఇంకా అమ్మ తల్లిని చూడాలి కదా, ఒక్కసారి నా కళ్ళ ముందు అమ్మ కనబడాలి. మనం చూడాలి కదా, అమ్మ కనబడాలి. రెండుకి తేడా ఉంది. చూడాలంటే నీ వల్ల కాదు, అమ్మ దయతోనే కనబడాలి. అందుకే పురస్తాత్ ఆస్తాంనః, నా ముందు అమ్మ కనబడుగాక. ఎలా కనబడాలి? ఇంతవరకు చెప్పిన ఆ తత్వం అంతా ఉందే, ఆ తత్వం ఒక రూపం ధరించి ఎదురుగా సాక్షాత్కరిస్తోంది. అమ్మ దివ్యమంగళ విగ్రహాన్ని ఎదురుగా ప్రతిష్ఠ చేస్తున్నారు. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణుమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనః పురమతితురాహో పురుషికా పురమతితురాహో పురుషికా. అమ్మవారి సగుణ రూపాన్ని మొత్తం స్ఫురింపజేస్తున్నారు. ఆ రూపం పేరేమిటండి? ఎవరై ఉంటారు? పేరు చెప్పలేదు, ఏం చెప్పారు? కవణత్ కాంచీ. కాంచీ అనగానే మన మనసు వెళ్ళిపోవాలి. కాంచీ, కాంచీ మహాక్షేత్రం, అక్కడున్న తల్లి కామాక్షి. ఆ కామాక్షీదేవిని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. ఇక్కడ ఆ కామాక్షీదేవి ఎలా ఉందో అలాగే ఉంది చూడండి. ధనుర్బాణాన్ పాశాన్, ధనుస్సుని పువ్వుల బాణాలని, పాశం శృణిమపి, శృణి అంటే అంకుశం, ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః, ఆ 4 చేతులతో పట్టుకుని కరికుల్లభ కుంభస్తననత, ముందుకలా వంగుందిట. అది వక్షోభారం చేత వంగి ఉన్నది ఆ తల్లి. భక్తులపై నమ్రంగా భక్త నమ్రాం భవాని అన్నారు. భక్తుడు కింద ఉండి అమ్మా అని ప్రార్థిస్తుంటే వాడి కోసం అలా వంగింది ఆ తల్లి. కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటామంటారు మరొక శ్లోకంలో. దీన్నే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే. ఆ తల్లి సమస్త జగత్తుని పోషించే తల్లి. ఆ పోషణ స్వరూపమైనటువంటి వక్షస్థలాన్ని అలా వంచి ఆ ఎర్రని తల అలా గోచరిస్తోందండి ఇక్కడ. అందుకే కరికుల్లభ కుంభస్తననతాం పరీక్షీణా మధ్యే, సన్న నడుముతో పరిణత శరచ్చంద్రవదన, పండిన శరత్కాలపు చంద్రుడి వంటి ముఖముతో ఉన్నాడు. ఏం అందమైన పదం! పండిన శరత్కాలపు చంద్రుడు అంటే శరత్కాలపు పూర్ణిమ నాటి చంద్రవదనం, నిర్మలంగా నిండుగా కనబడుతుంది శరత్పూర్ణిమ. అమ్మవారు శాంభవి శారదారాధ్య. ఆ శరత్పూర్ణిమ వంటి అందమైన ముఖంతో గోచరిస్తున్నది కనుక అమ్మవారి యొక్క స్వరూపం మొత్తం ఇందులో ప్రతిష్ఠ చేశారు. చేతుల్లో ఆయుధములు కూడా చూపించారు. అలాంటి స్వరూపము పురస్తాదాస్తాంనః, మాకు ముందు నిలబడుగాక, కనబడుగాక. ఇంత రూపంతో కనబడిన ఆవిడెవరు? ఏ రూపం లేని ఆవిడ రూపంతో ప్రత్యక్షమైంది భక్తుడికి అనుగ్రహించడం కోసం. ఈ రూపంతో కనబడుతున్నది ఎవరో మర్చిపోవద్దు. పురమతితురాహో పురుషిక. ఆ పురమథనుడు అంటే త్రిపురాసుర సంహారకుడైన శివుని యొక్క అహో పురుషిక, అహంకార రూపమైన పౌరుషము యొక్క రూపము అన్నాడు ఇక్కడ. పురుషిక అంటే పౌరుషం. పౌరుషం అంటే నన్నంటావా అని అహంకారం కాదండి. పౌరుషం అంటే ప్రయత్నం, పురుష ప్రయత్నం. ఆ పరమాత్మ యొక్క అహంకార రూపమైన పౌరుష స్వరూపమైన తల్లి చెరకవిల్లు పువ్వుల బాణాలు పాశాంకుశములు ధరించి ఎర్రని శరీరంతో ఉత్తుంగ వక్షస్థలంతో శరత్పూర్ణిమ నాటి వదనంతో దయతో నా ముందు కనబడుగాక. ఇది దీని యొక్క భావం. ఇప్పటి వరకు రూపవర్ణం లేదు, ఇప్పుడు చూపించారు. స్వధన్యపాణిభ్యాం అనేటువంటి మాటలో అమ్మ నీ పాదములు చాలమ్మా అభయవర్ధములు ఇవ్వడానికి అనడంలో రూపాన్ని స్ఫురింపజేశారు తప్ప సాక్షాత్కరింపజేయలేదు. ఈ శ్లోకంలో సాక్షాత్కరింపజేశారు సంపూర్ణంగా. అంటే అమ్మవారు ఒక ధ్యాన శ్లోకం లభించిందని భావించవచ్చు. మొత్తం సౌందర్య లహరికి అధిదేవత ఎవరో ఇక్కడ తెలియబడుతున్నది. ఇక్కడ ఎందుకంటే అమ్మవారు ఒకరైనా మంత్రం బట్టి మూర్తులు మారుతూ ఉంటాయి. కాళీ స్తోత్రం అయితే కాళీ రూపం ధ్యానించాలి, దుర్గా స్తోత్రం అయితే దుర్గాదేవి రూపం, సరస్వతి స్తోత్రం అయితే శారదాంబ రూపం, అదేవిధంగా లక్ష్మీ స్తోత్రానికి లక్ష్మీ రూపం. ఇలాగ ఆయా స్తోత్ర లక్షణం బట్టి ఆ దేవతా రూపం ఉంటుంది. మరి సౌందర్యలహరి దేవత ఎవరు అంటే ఇదిగో ఈ తల్లే సౌందర్యలహరి దేవత, త్రిపుర సుందరీదేవి యొక్క స్వరూపం. ఇందులో లలితా సహస్రనామాలు ఎన్ని చెప్పబడ్డాయి అంటే ముందుగా రణత్కింకిడి మేఖలా చెప్పుకున్నాం. అలాగే పరీక్షీణా మధ్య దగ్గర శాతోదరి శాంతిమతి అని శాతోదరి నామం ఉన్నది. పరిణత శరచ్చంద్రవదన దగ్గర శరచ్చంద్ర నిభానన అనే మాట ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి లలితా సహస్రనామాలు స్ఫురింపజేస్తున్నటువంటి శ్లోకం చివరి వాక్యం అత్యంత ముఖ్యమని అనుకున్నాం. పురస్తాత్ ఆస్తాంనః అంటే పురస్తాత్ అంటే మా ముందు, మా ముందు, నహ అంటే మా యొక్క,
పురస్తాత్ ముందు అంటే ఉపాసించేవాడి యొక్క ఎదుట అనర్థం. పురస్తాత్ ఆస్తాం ఉండుగాక, నా ఎదుట ఉండుగాక. అమ్మ ఈ రూపం నాకు ఎప్పుడు నా ఎదుట ఉండుగాక అంటే అమ్మవారు మనకు అభిముఖంగా ఉన్నట్లు భావన చేయాలి ధ్యానంలో. అలా అభిముఖంగా ఉన్నట్లుగా భావన చేస్తూ నా ఇందు దయ ఉంచి అమ్మ నా ఎదుట సాక్షాత్కరించుగాక, సాక్షాత్కరించి ఎల్లవేళలో ఉండుగాక. పురస్తాత్ ఆస్తాం నహ, మంచి మాట. అయితే ఈ రూపం ధరించిన తల్లి నిజానికి ఎవరయ్యా అంటే ఒక్క మాటలో అమ్మ స్వరూపాన్ని చెప్తున్నారు. పురమథితు అహో పురుషిక, కలిపితే పురమథితు రాహో పురుషిక. పురమథితు అంటే త్రిపురాల్ని మథనం చేసినవాడు అంటే నశింపజేసిన వాడైన శివుడు, త్రిపురాసుర సంహారకుని యొక్క అన్నారు. ఇక్కడ సౌందర్యలహరిలో మీరు అనేక చోట్ల పరిశీలిస్తే ఈ పురమథితు ఇత్యాది మాటలే కనబడుతున్నాయి. త్రిపురాసుర సంహారం చేసిన మూర్తిని ఎక్కువ స్ఫురింపజేస్తుంటాడు. ఇందులో ఒక రహస్యం ఉన్నది. తాను స్తుతిస్తున్న త్రిపుర సుందరిని. ఆ త్రిపుర సుందరి ఎవరు? త్రిపురాసుర సంహారకుని యొక్క శక్తి. అంటే త్రిపుర సుందరి తత్వానికి త్రిపురాసుర సంహారకుని మాటకి ఏదో అనుబంధం ఉన్నది. అయితే సౌందర్యలహరి ఛందస్సు ప్రకారంగా సాహిత్య దృష్టితో చూస్తే శిఖరిణి అనబడే వృత్తంలో రచింపబడింది మొత్తం ప్రతి శ్లోకం కూడా. 100 శ్లోకాలు శిఖరిణి అనే ఛందస్సులు ఉంటాయి. శివానంద లహరి ప్రారంభం నుంచి కొన్ని శ్లోకాలు శిఖరిణి ఉన్నా తర్వాత ఛందస్సును మారుస్తాడు ఆయన. కొన్ని చోట్ల శార్దూలాలు, మత్తేభాలు ఇత్యాదులు, వసంత తిలకం ఇవన్నీ చూపించారు. కానీ సౌందర్యలహరి మాత్రం ఒకటే వృత్తం శిఖరిణి. అటు శివానందలహరికి కానీ ఇటు సౌందర్యలహరికి కానీ పూర్వమే అత్యంత ప్రాచీన కాలంలో ఒక మహానుభావుడు, ఒక గంధర్వుడు శిఖరిణి ఛందస్సులో శివునిపై స్తోత్రం చేశాడు. స్తోత్రాల్లో ఆది స్తోత్రం అనొచ్చు. అనేక మంది మహాత్ములకు కూడా ప్రేరణ అది. శిఖరిణి ఛందస్సులను 32 శ్లోకాలు ఆయన రచించాడు. ఆయన పేరు పుష్పదంతులు వారు. మహిమ్న స్తుతి అని రచించారు. ఆయన శ్లోకాలు చదివితే వాటి ప్రభావం వీటి మీద ఉంది అని తెలుస్తుంది. ఆయన అనేక చోట్ల త్రిపురహర అనే శబ్దము ప్రయోగిస్తాడు. సరిగ్గా అదే విధంగా ఈయన కూడా త్రిపురాసుర సంహారాన్ని స్ఫురింపజేస్తున్నారు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శుక్రవారం నాడు లక్ష్మీ కటాక్ష ప్రభావం అద్వితీయంగా ప్రతి ఒక్కరికి పనిచేయాలంటే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా పవిత్రవంతమైన స్నానాదులు సూర్యోదయాత్పూర్వమే నిర్వహించాలి. తదుపరి ఆ లక్ష్మీనారాయణలను మనస్ఫూర్తిగా కొలవాలి. ఇంటి వద్ద ఆ యొక్క తులసి కోట వద్ద చక్కటి ముగ్గులో దీపారాధన, ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 లేక 3 ఒత్తులు వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ తులసి అష్టోత్తర నామావళి కానీ పఠిస్తూ కనీసం బెల్లం ముక్కైనా పండైనా పాలైనా నైవేద్యంగా సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఆ ఇంటిలో సఫలీకృతమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపజేస్తాయి. నారాయణ తత్వం కూడాను అద్వితీయంగా పనిచేస్తుంది. ఈ రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పాటు నారాయణ సూక్తం కూడాను చదివితే చాలా విశిష్టంగా పనిచేస్తుంది. మీ ఇంట్లో గనక పాదరస లక్ష్మీదేవి విగ్రహం గనక ఉంటే శ్రీ సూక్తంతో అభిషేకాలు నిర్వహించడం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి సంపద, తరగని ఐశ్వర్యం లక్ష్మీదేవి మీకు ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత శివకేశవుల ఆరాధనతో పాటు లక్ష్మీదేవిని శ్రీ సూక్తంతో అభిషేకం చేయటం కూడాను చాలా విశిష్టవంతమైన ఫలితాన్ని, జీవన గమ్యంలో అద్వితీయమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క
మాఘ శుక్రవారం. మాఘమాసంలోని శుక్రవారానికి అంత విశిష్టత ఉంది. లక్ష్మీదేవిని, నారాయణమూర్తిని తప్పనిసరిగా పూజించాలి. వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట స్థిరలక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవినితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:07. తిథి విధియ మధ్యాహ్నం 1:57 వరకు. నక్షత్రం శతభిషం తెల్లవారుజామున 4:13 వరకు. వర్జం మధ్యాహ్నం 12:33 నుంచి 2:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు. మరల మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు. అమృతకాలం రాత్రి 9:30 నుంచి 11 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:20. నేటి విశేషం శుక్రవారం రోజున మనం ఉదయకాలం లక్ష్మీనారాయణ పూజ మారేడు దళాలతో చేయడం ద్వారాను, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధనము యొక్క రక్షణ లభిస్తుంది. ధనము సద్వినియోగం అవుతుంది. అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి. అమ్మా అమ్మా అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్లు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు. అలా కొందరు పెట్టిన నైవేద్యాల్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహాత్ములు పెట్టిన నైవేద్యాలు ఈశ్వరుడు స్వీకరించి పాయసపాత్ర మీద చెయ్యుంచింది కూడా అమ్మవారు. కాబట్టి నైవేద్యం చేత స్వయంగా భగవానుడు వచ్చి చెయ్యి వేసి స్వీకరిస్తాడు అని అందరి విషయంలోనూ నిర్ధారించడం కష్టం. అందుకే భాగవతంలో కూడా ఆయన నాకు ఏది ఇవ్వండి దానితో సంబంధం కాదు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన యలమిన్
రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు. కొలచిన జనులర్పించిన పరమభక్తితో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తింటాను. గీతలో కూడా అదే అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంత భక్తితో ఇచ్చావా తింటాను, అంత భక్తితో ఇచ్చినది కాదా ఆయన దాన్ని స్వీకరిస్తాడని నమ్మకం ఉండదు. ఒక్క సూర్య భగవానుడి విషయంలో మాత్రం ఒక విశేషం. ఏమిటా విశేషం అంటే మా గురువుగారు తరచుగా చెప్తూ ఉంటారు దాన్ని. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణ స్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం, ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి. చాలా ఇబ్బంది కలిగినటువంటి రోజుల్లో మా గురువుగారు పాయసాన్నాన్ని అలా నివేదన చేసి ఇచ్చి ఇబ్బందులు తగ్గించినటువంటి సందర్భాలున్నాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు, మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః, మీకు భావన ఉండాలి. సూర్యుని యందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. అసవ్యోసతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంటుంది యజుర్వేదం. మాంసనేత్రానికి దొరికే ఏకైక భగవత్ స్వరూపం భాస్కర స్వరూపం ఒక్కటే. పైగా అది ఒక దేవతా స్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణ స్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండున్నాయి. ఒకటి హనుమ. ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. రెండవ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి, కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అంత ఉత్తరక్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు. అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం. అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పవలసిన అవసరం ఏదైనా ఉంటే ప్రాతకాలంలోనూ పశ్చిమాద్రిని చేరిపోయినటువంటి సూర్యబింబాన్ని దర్శనం చెయ్యకుండా గడిపేసేటటువంటి వాడెవడుంటాడో వాడు మాత్రమే శాస్త్రం దృష్టిలో అయితే కృతఘ్నుడు. దేని చేత కృతఘ్నుడు అంటే భగవానుడే స్వయంగా వినువీధిలోకి వచ్చి నిలబడినా లేచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చెయ్యలేకపోయిన వాడెవడో వాడు కృతఘ్నుడు. ఆ కృతఘ్నుణ్ణి ఆయన క్షమించలేడు. అందుకే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్య హృదయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆంధ్రుశంశం పరో ధర్మగ, ఆంధ్రుశంశం పరో ధర్మగ,
యాచతే యత్ ప్రదీయతే అయాచాతస్సీదమానాం అయాచాతస్సీదమానాం సర్వోపాయైర్ నిమంత్రయేత్. యాచకునకు దానం చేయటం అంటే అది దయ అనే శ్రేష్ఠ ధర్మం అయి ఉంది. దాన్ని అందరూ కలిగి ఉండాలి. బాధలు పడుతూ కూడా యాచించకుండా ఉన్నవారు గొప్పవారు. ఆ గొప్పవారిని ఏదో ఒక ఉపాయంతో రప్పించి దానం చేయాలి. అటువంటి వారు నీ రాజ్యంలో ఉంటే వారిని గూర్చి ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని సత్కరించాలి, ఆదరించాలి. ఓ ధర్మరాజా, అలాంటి వారు తపస్సుతో ప్రజ్వలించిపోతూ ఉంటారు. వారిని కనుక పూజించకపోతే గొప్ప ప్రమాదం కలుగుతుంది. వారు తలుచుకుంటే భూమిని మొత్తం దహించే శక్తి ఉంది కనుక అలాంటి వారిని పూజించాలి. పరంతప, జ్ఞానం, విజ్ఞానం, తపస్సు, యోగాలతో కూడిన విప్రులు పూజనీయులు. అలాంటి వారిని నువ్వు ఎప్పుడు పూజించాలి. దదద్ బహువిధాన్ దాయాన్ దదద్ బహువిధాన్ దాయాన్ ఉపాగచ్చన్నయాచతాం ఉపాగచ్చన్నయాచతాం. యాచింపని వారి దగ్గరకు నువ్వు వెళ్ళి అనేక విధాలైన పదార్థాలను ఇవ్వాలి. వేదంలోనూ విద్యలోనూ నిష్ఠాతులైన వారు, కఠోర నియమాలను పాటిస్తూ ఉన్నవారు, తమకు తాముగా అధ్యయనం కొనసాగిస్తున్నవారు, రహస్యంగా తపస్సును ఆచరిస్తున్నవారు, ఇతరులను ఆశ్రయించకుండా జీవిస్తున్న విప్రులే ఉత్తములు. అలాంటి వారిని దగ్గరకు పిలిపించుకొని వారికి దానాలు చేయాలి. ధర్మరాజా, వారు ధర్మవేత్తలు, సూక్ష్మదర్శనులు. వారు శ్రద్ధతో నువ్వు ఇచ్చిన దానిని కర్తవ్యంగా భావించి స్వీకరిస్తారు. సకల ప్రాణులను హింసించకుండా ఉండటం, తగిన విధంగా అందరికీ పంచిపెట్టడం, దమం, త్యాగం, ధైర్యం, సత్యం అనే ఇవన్నీ నీకు యజ్ఞం పూర్తి అయిన తర్వాత చేసే అవభృత స్నానం ఫలితాన్ని ఇస్తాయి. శ్రద్ధతో పవిత్రమైనది, దక్షిణతో కూడినది అయినటువంటి నువ్వు చేసే విశాల దాన యజ్ఞం అన్ని యజ్ఞాల కన్నా విశిష్టమైనది కనుక ఎప్పుడూ నువ్వు దానయజ్ఞాన్ని చేస్తూనే ఉండు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 61, 62 అధ్యాయాలు. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ పితామహ, ఈ దానం చెయ్యాలి, దీనిని దానం చెయ్యాలి అంటూ వేదవాక్యాలు ఎంతో ఆదరపూర్వకంగా రాజులు చేయవలసిన ఎన్నో దానాల గురించి చెప్పాయి. వాటిలో ఏ దానం ఉత్తమమైనదని అడిగాడు. భీష్ముడు ఇలా చెబుతున్నాడు, అతిదానాని సర్వాణి అతిదానాని సర్వాణి పృథివీదాన ముచ్యతే పృథివీదాన ముచ్యతే అచలాహ్యక్షయ భూమి దోగ్ధ్రీ కామా నిహోత్తమాం నిహోత్తమాం. ఓ ధర్మరాజా, అన్ని దానాల కన్నా భూదానం చాలా గొప్పది. అది అచలమైనది, అక్షయమైనది. భూదానం ఈ లోకంలో అన్ని ఉత్తమ భోగాలను ఇస్తుంది. భూమి, వస్త్రాలను, రత్నాలను, పశువులను, ధాన్యాన్ని, యవలను అంటే సజ్జలను ఇస్తుంది. భూదానం చేసిన మనిషి సదా సమస్త ప్రాణులను మించి వృద్ధి చెందుతాడు. యావత్ భూమేరాయుః తావత్ భూమిద ఏదతే. భూమి ఉన్నంతకాలం భూదానం చేసిన వాడు వృద్ధి చెందుతాడు. ఓ ధర్మరాజా, భూదానాన్ని మించిన గొప్పదానం ఏదీ లేదు. భూమిని స్వల్పంగా దానం చేసిన వారు భూదాన ఫలాన్ని పూర్తిగా పొంది అనుభవిస్తారు. మానవులు ఇహపరాలలో తాము చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తారు. భూదేవి ఐశ్వర్య రూపమైన మహాదేవి కనుక భూమి దాతను తనకు ఇష్టమైన వాడిగా చేసుకుంటుంది. ఓ రాజా, అక్షయమైన ఈ భూమిని
దానం చేసిన మనిషి మరుజన్మలో మనిషిగా పుట్టి రాజు భూపతి అవుతాడు. ఏ దానం చేస్తే దానిని బట్టి ఫలం లభిస్తుంది అని ధర్మశాస్త్రం చెప్పింది. రణభూమిలో శరీరాన్ని విడిచిపెట్టడం, భూమిని దానం చేయటం అనే ఈ 2 పనులు క్షత్రియులకు పరమ సంపదలను కలిగిస్తాయి. దానంగా ఇవ్వబడిన భూమి దాతను పవిత్రుణ్ణి చేస్తుంది. ఎంత పాపపు పనులు చేసినా, బ్రహ్మహత్య చేసినా, అసత్యం ఆడినా సరే భూమియే పాప ప్రక్షాళన చేస్తుంది, పాప విముక్తి కలిగిస్తుంది. సత్పురుషులు పాపకర్మలు చేసిన రాజుల నుండి అయినా సరే భూదానాన్ని స్వీకరిస్తారు. అది తప్పితే మరే దానాన్ని పుచ్చుకోరు. దానికి కారణం ఏమిటంటే పావనం జనని యత, పావనం జనని యత. భూమి తల్లిలాగా పవిత్రమైంది. అదే వారు పుచ్చుకోవటానికి గల కారణం. భూదేవి యొక్క రహస్యమైన నామం ప్రియదత్త. భూదానం ఇవ్వటమైనా తీసుకోవటమైనా దాతకు ప్రతిగ్రహీతకు ఇద్దరికీ ఇష్టమైన పనే కనుకనే భూదేవికి ప్రియదత్త అని పేరు. ఈ భూమిని విద్వాంసుడికి దానం చేసిన రాజు ఆ దాన ప్రభావంతో మళ్ళీ రాజ్యాన్ని పొందుతాడు. దానం చేసిన భూమిని తాను ఉపయోగించుకోకూడదు. రాబోయే జన్మలో భూమిని కోరుకొనే ఇతరులు కూడా ఈ జన్మలో ఇలాగే భూదానం చేయాలి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. సజ్జనుల భూమిని బలవంతంగా పొందినవాడు దాన్ని అనుభవించలేడు. ఇక ఇంటిని నిర్మించటానికి సరిపడిన భూమిని దానం చేసినవాడు 60,000 సంవత్సరాలు ఊర్ధ్వలోకంలో ఉంటాడు. అలాగే భూమిని దొంగతనంగా అపహరించిన వాడు రెట్టింపు సంవత్సరాలు నరకంలో ఉంటాడు. మంచి నడతగల రాజులు ఇచ్చినటువంటి భూమిని విప్రులు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ వారి శత్రువులు మాత్రం ఆ భూమిని మెచ్చుకోరు. ఏ పురుషుడైనా వృత్తిని కోల్పోయి పాపకర్మలు చేస్తే భూదానం చేయాలి. దానితో ఆ పాపం తొలగిపోతుంది. రౌద్రకర్మలు చేస్తూ పాపం చేస్తున్న రాజులు పవిత్రతను పొందాలంటే భూదానం చేయాలి. దానికి మించిన పవిత్రత కర్మ మరొకటి లేదు. ఈ ధర్మాన్ని ప్రాచీనులు ఆచరించారు. అశ్వమేధ యాగం చేసిన సజ్జనుడికి భూదానం చేసిన వీటి మధ్య చాలా కొద్దిగా మాత్రమే తేడా ఉంది. భూదానం చేసిన వాడికి తపస్సు, యజ్ఞం, పాండిత్యము, శీలం, అలోభం, సత్యసంధత, గురుపూజ, దైవపూజ మొదలైన ఇవన్నీ చేసిన ఫలితం లభిస్తుంది. యజమానికి మేలు కలగాలని రణభూమిలో మరణించి శరీరత్యాగం చేసేవారు సిద్ధులై బ్రహ్మలోకాన్ని చేరిన వారు కూడా భూదానం చేసిన వాడిని దాటలేరు. భూదానం చేసిన వాడే అధికుడు. తల్లి తన కుమారుడికి నిత్యము పాలించినట్లుగా భూమి కూడా భూదానం చేసిన వారికి సకల భోగాలను ఇచ్చి అనుగ్రహిస్తుంది. భూదాతను మృత్యువు కానీ, మృత్యుకింకరుడు కానీ, దండం కానీ, తపస్సు కానీ, బాగా తీవ్రమైన అగ్ని కానీ, మహాభయంకర పాశాలు కానీ సమీపించలేవు. శాంతమైన మనస్సుతో భూమిని దానం చేసిన వాడు పితృలోకంలోని పితృదేవతలను, దేవలోకంలోని దేవతలను సంతోషపెడతాడు. బలం కోల్పోయి బ్రతుకు తెరువు లేక దుఃఖిస్తూ ఆకలి బాధతో మరణిస్తున్న వాడికి సాగు భూమిని దానం చేసిన వాడు యజ్ఞఫలాన్ని పొందుతాడు. మహాభాగా, ఆవు వాత్సల్యంతో పొదుగు నుండి పాలను సర్విస్తూ దూడ దగ్గరకు పరిగెత్తినట్టుగానే భూదానం చేసిన వారికి దగ్గరకు భూమి పరిగెత్తి వస్తుంది, భూమి లభిస్తుంది. నాగటి కర్రతో చక్కగా దున్నబడినది, గింజలు చల్లినది, పచ్చని పంటతో కూడి ఉన్నదైన భూమిని దానం చేసిన వాడు గురువుకి విశాల భవనాన్ని నిర్మించి ఇచ్చిన వాడు అన్ని కోరికలను పూర్తి చేసుకుంటాడు. సత్ప్రవర్తన గలవాడు, నిత్యము అగ్నిని పూజిస్తున్నవాడు, పవిత్రంగా ఉన్నవాడు అయిన విప్రుడికి భూదానం చేసిన వాడు ఎప్పటికీ పెద్ద ఆపదలు పొందడు. చంద్రుడు ప్రతిదినము వృద్ధి చెందినట్లుగా దానం చేసిన భూమిలో ఎన్నిసార్లు పంట పండితే దానఫలం కూడా అన్నిసార్లు పెరుగుతూ ఉంటుందట. ఈ భూదానానికి సంబంధించిన
ప్రాచీనుల కథలను పండితులు చెబుతూ ఉంటారు. వాటిని వినే పరశురాముడు కాశ్యపునకు భూమినంతా దానం చేశాడు. అందరూ చెప్పుకుంటున్న ఆ కథే ఇది. మామేవా దత్త మాం దత్త, మామేవా దత్త మాం దత్త, మాం దత్వా మాం వాప్స్యత అస్మిన్ లోకే పరే చైవ, అస్మిన్ లోకే పరే చైవ తద్దత్తం జాయతే పునః, తద్దత్తం జాయతే పునః. నన్ను దానం చేయండి, నన్ను దానంగా తీసుకోండి, నన్ను ఇచ్చి మళ్ళీ నన్నే పొందండి. ఇక్కడ దానం చేసింది మళ్ళీ ఇహపరలోకాల్లో ప్రాప్తిస్తుంది అనేది కథ. ఇదే ప్రాచీన కాలం నుండి అందరి నోటి నుంచి వినిపిస్తున్న ఉన్న కథ. ప్రాయశ్చిత్తం మహీం దత్వా పునాత్యుభయతో దశ. భూదానంతో ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు ముందు 10 తరాలను వెనుక 10 తరాలను పవిత్రం చేస్తాడు. అంటే భూమిలో దున్ని పంట వేసి భూమిలో చిన్న భవనం కట్టి దాన్ని దానం చేస్తే 7 తరాల వారు కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. 7 తరాలు పవిత్రమవుతుంది, వెనక 7 తరాలు కూడా మంచిదవుతుంది, వాళ్ళు కూడా స్వర్గం ప్రాప్తిస్తుంది. ఆ భూమిలో ఎంతవరకు పంట పండని లేక పిచ్చి చెట్లు మరచని పర్వాలేదు, ఎంతవరకు పిచ్చి చెట్లు పిచ్చి గడ్డి మరుస్తూ ఉంటుందో అన్ని యుగాల వరకు కూడా వాళ్ళు పితృలోకాన్ని స్వర్గలోకంలో ఉంటారు, పితృలోకాలు కూడా చూస్తారు వాళ్ళు. అదేవిధంగా వేదవాక్కు వంటి ఈ భూమి కథను బాగా తెలుసుకొని ఆచరించిన వాడు 10 తరాలను పవిత్రం చేస్తాడు. ప్రకృతి సర్వభూతానాం, ప్రకృతి సర్వభూతానాం భూమిర్వైశ్వానరి మత, భూమిర్వైశ్వానరి మత. భూమి సకల ప్రాణులకు ఉత్పత్తి స్థానం. దీనికి అగ్ని అధిష్టాన దేవత. భూదానం చేసిన వాడిని ఆదిత్యుడు, వరుణుడు, విష్ణువు, బ్రహ్మ, చంద్రుడు, అగ్ని, శివుడు అభినందిస్తారు. పురుషులు భూమి నుండి పుడతారు, భూమిలోనే లయిస్తారు. అండజ, జరాయుజ, స్వేదజ, ఉద్భిజ రూపమైన చతుర్విధ ప్రాణుల శరీరాలు భూమి యొక్క గుణాలతోనే ఏర్పడ్డాయి. ఏషా మాత పితా చైవ, ఏషా మాత పితా చైవ జగతః పృథివీపతే, జగతః పృథివీపతే నానయా సదృశం భూతం, నానయా సదృశం భూతం కించిదస్తి జనాధిప, కించిదస్తి జనాధిప. ఓ రాజా, ఈ జగత్తుకు తల్లి తండ్రి భూమి అయి ఉంది. దీనితో సమానమైన భూతం పంచభూతాలలో మరొకటి లేదు. ఈ విషయంలో కూడా ఇంద్ర బృహస్పతి సంవాద రూపమైన కథను చెబుతాను విను. ఇంద్రుడు విరివిగా పెద్ద దక్షిణలతో 100 యాగాలు చేశాడు. ఆ ఇంద్రుడు ఒకనాడు శ్రేష్ఠుడైన బృహస్పతిని ఇలా అడిగాడు, ఓ గురుదేవా, దాత ఏ దానం చేసి స్వర్గాన్ని మించిన ఫలితాన్ని పొందుతాడు? అక్షయమైనది ఎంతో విలువైనదైన ఆ దానాన్ని గురించి నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, సువర్ణ దానం అత్యంత శ్రేష్టమైంది. 2వది గోదానం, 3వది భూదానం, 4వది విద్యాదానం, తర్వాత కన్యాదానం అనే ఇవన్నీ కూడా పాపాన్ని హరిస్తాయి. ఇవి మహాదానాలు. ఈ దానాలు చేసిన బుద్ధిమంతుడు సకల పాపాల నుండి విముక్తిని పొందుతాడు. దేవేంద్ర, అయితే భూదానం కన్నా విశిష్టమైనది గొప్పది మరేదీ లేదని నేను భావిస్తున్నాను. ఆ మాటనే బుద్ధిమంతులు కూడా చెప్పారు. యుద్ధం కోసం
ఉబలాటపడే శూరులు యుద్ధంలో మరణించి స్వర్గానికి. కానీ వారెవరూ కూడా భూదానం చేసిన వాడిని మించలేరు. యజమానికి మేలు చేయాలని రణభూమిలో మరణించి శరీర త్యాగం చేసేవారు ముక్తులై బ్రహ్మలోకాన్ని చేరిన వారు భూదానం చేసిన వాడిని మించిపోరు. భూదానం చేసిన మానవుడు తనకు ముందు గడిచిపోయిన 5 తరాలను, భూమిపై పుట్టబోయే 6 తరాలను, మొత్తం 11 తరాలను ఉద్ధరిస్తాడు. కనుక భూదానమే ఉత్తమ దానం. ఇంద్ర, చక్కగా ఉన్న భూమిని దానం చేస్తే సకల ప్రాణులు తమను దానం చేస్తున్నట్లుగానే భావిస్తాయి. ఓ సహస్రాక్ష, కోరికలను అన్నిటినీ తీరుస్తూ మనోభిష్టాలన్నిటితో కూడిన కామధేనువు వంటిది భూమి. అలాంటి చక్కని భూమిని దానం చేసిన వాడు స్వర్గానికి వెళతాడు. ఓ సురేంద్ర, భూదానం చేసిన వాణ్ణి పరలోకంలో తేనె, నెయ్యి, పాలు, పెరుగులతో ప్రవహించే నదులు సంతోషపెడతాయి. భూదానం చేసిన రాజు సకల పాపాల నుండి విముక్తుడవుతాడు. భూదానాన్ని మించిన దానం మరేదీ లేదు. ఇంద్ర, ఎల్లప్పుడూ ఐశ్వర్యాన్ని, సుఖాన్ని పొందాలని కోరుకునే రాజు ఎప్పుడూ యథావిధిగా యోగ్యులకు భూదానం చేస్తూనే ఉండాలి. భూమిని దానం చేసిన మానవుడు సముద్రాలను, నదులను, పర్వతాలను, వనాలను పూర్తిగా దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. భూదానం చేసిన వాడు చెరువులను, బావులను, శరయేళ్లను, సరస్సులను, తైలాలను, సర్వరసాలను దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. భూమిని దానమిచ్చిన వాడు శక్తివంతులైనటువంటి ఔషధులను, ఫలపుష్పభరితములైనటువంటి వృక్షాలను, వనాలను, రాతి నేలను, పర్వతాలను దానమిచ్చిన వాడు అవుతాడు. ఇష్టమైన దక్షిణలతో అగ్నిష్టోమం మొదలైన యాగాలు చేసిన కూడా భూదానం వల్ల అనుభవించగల ఫలాన్ని మాత్రం పొందలేడు. భూదానం చేసిన వాడు 10 తరాలను ఉద్ధరిస్తాడు. భూమిని లాక్కున్నవాడు 10 తరాలను కూడా స్వర్గం నుంచి నరకంలోకి పడగొడతాడు. ఎవరైనా భూమి లాక్కుంటే స్వర్గంలో ఉండేవాళ్ళు కూడా నరకంలో పోతారట. పూర్వీకులు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకునేవాడు నరకానికి వెళతాడు. ఓ ఇంద్ర, నీటిపై పడిన నూనె పట్టు విస్తరించినట్లు భూదానం కూడా పంటతో పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ పుణ్యం. ఇంద్ర, విశేషంగా భూదానం చేసిన వాడిని బ్రహ్మలోకంలో దివ్యపుష్ప మాలలు అలంకరించుకున్న 100 కొద్ది అప్సరసలు సేవిస్తారు. అంటే ఆ భూమిలో పండినటువంటి ఒక గింజ ఒక కల్పం అన్నారు. ఎన్ని గింజలు పండుతాయి, ఎన్ని కల్పాలు చూసుకోండి. అంత కల్పాలు స్వర్గంలో ఉంటారట వాళ్ళు భూదానం చేసిన వాళ్ళు. ఒకవేళ భూదానం చేసిన తర్వాత భూమి తీసుకున్నవాడు పంట పండించలేదనుకోండి, గడ్డి పండిందనుకోండి, గడ్డికి ఇత్తనం ఉంటుంది కదా, ఆ ఇత్తనం కూడా ఒక కల్పం అని లెక్క అని చెప్పారు. అంటే బీడు అయిపోని, ఏమీ చేయక పడిపోని, కంప చేరని. కానీ దాంట్లో కూడా ఫలపుష్పాలు ఉన్నాయి కదా, కంపకు కూడా ఉంది కదా, ఆ గడ్డికి కూడా ఉంది కదా, దాంతో ఒక గింజకు ఒక కల్పమని చెప్పారు. అన్ని రోజులు వాళ్ళు స్వర్గంలో ఉంటారని చెప్పారు. అందుకని భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం పంట పండించలేదని యోచన చేయాల్సిన పని లేదు, చేయను కూడదట. ఇచ్చిన తర్వాత అంతే. ఇంకా మళ్ళీ దాంట్లో ఏం పండిస్తున్నారు, నేను ఇచ్చిన దాంట్లో అయ్యో ఏమీ చేయటం లేదే, దున్నలేదే, అట్లే పడేసరే అనుకో, మళ్ళీ నరకానికి పోతాడు. అట్లా భూదానం చేసా దానికి ఎందుకండి వేళాల పని లేక. ఏమైనా చేసుకొని తినండి, మనకు సంబంధం లేదు. అమ్ముకొని మనకు సంబంధం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.